నల్గొండ జిల్లా చరిత్రలో రెండవసారి రావినారాయణ రెడ్డి తర్వాత. అంటే అప్పుడు ఓట్స్ తక్కువ ఉన్నాయి. ఇంకా ఈరోజు దాంతోపాటు ఇంకా స్థానిక శాసనసభ్యులు వేల్లాల్ గారు, జంగన్ నాయక్ గారు, అందరూ మా నాయకులకు ఇక్కడికి ఇచ్చేసిన వారికి ఈరోజు శాసనసభ్యుడు సాగర్ జేవీ రెడ్డి గారు, మీ అందరికీ తెలుసు మన మిర్యాలగూడ బైపాస్ రోడ్ 4 స్పాట్లలో ఎన్ని యాక్సిడెంట్లు ఎంతమంది చదువుకుంటున్నాం దానికి సాక్ష్యం పత్రికా విలేకరులే మీరే కవర్ చేస్తున్నాం. దాన్ని ఈరోజు దాదాపు 147 కోట్లు 4 ఫ్లైఓవర్లకు, ఇంకొక 30 కోట్లు ల్యాండ్ ఎక్విజిషన్, రెండు ప్లేసులు అవసరం పడుతుంది, 3 ఎకరాలు. దానికి దాదాపు 180 కోట్లతో ఇవాళ శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించుకున్నాం. దాని స్థానిక ఎమ్మెల్యే గారు, నూతనంగా ఎన్నుకోట ఎంపీ గారు గత 3 మాసాలుగా మాతో ప్లాన్ చేసుకుంటూ ఎట్లా దీన్ని త్వరగా టేకప్ చేయాలి మీరని చెప్పి రెగ్యులర్గా నాతో సెక్రటరియట్లో మీటింగ్ పెట్టుకొని దాన్ని ఈరోజు పనులు ప్రారంభించుకున్న సందర్భంగా త్వరలోనే పూర్తి చేస్తామని ఈ ప్రాంత ప్రజలకు, ముఖ్యంగా ఈ రోడ్డు క్రాస్ చేసేవారు కానీ ఈ నందిపాడు జంక్షన్ నుంచి వై జంక్షన్లో జాగ్రత్తగా ఉండాలని, పోలీసు వారికి కూడా ఎందుకంటే వర్క్ నడిచినప్పుడు ఇబ్బంది ఉంటుంది కాబట్టి పోలీస్ ఫోర్సు ఆ కంపెనీ తరఫున కూడా సెక్యూరిటీ పెట్టిస్తాం, నైట్ టైం యాక్సిడెంట్ కాకుండా. దాంతోపాటు హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిని జిఎంఆర్ అనే కంపెనీ ఉండే. నేను ఆర్ఎండ్బి మినిస్టర్ అయినప్పుడు, నేను ఎంపీగా ఉన్నప్పుడే బాగా కొట్లాడినా. 2 రాష్ట్రాలు అయినాయి, ట్రాఫిక్ పెరిగింది అంటే అప్పుడు జిఎంఆర్ కోర్టుకు పోయి 3 సార్లు స్టే తీసుకొస్తే నేను ఆర్ఎండ్బి మినిస్టర్ అయిన తర్వాత ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, నేను గడ్కరీ గారి దగ్గర కూర్చొని ఒకసారి నేను మూడు సార్లు ప్రత్యేకంగా వారితో మీటింగ్ పెట్టి జిఎంఆర్ క్లెయిమ్ చేసే విధంగా 1600 కోట్లకి ఏదో క్లెయిమ్ అంటే 1350 కోట్లు కట్టించి క్లోజ్ చేసి ఇప్పుడు ఎన్హెచ్ఏ టోల్ కలెక్ట్ చేస్తుంది. ఈ నెల 24 తారీఖు టోల్ రోడ్ టెండర్ ఉన్నది. అది మా డిపిఆర్ తయారు చేస్తానికి కన్సల్టెంట్ కంపెనీ టెండర్ 1 మంత్లో వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత నవంబర్ మొదటి వారం కానీ 2వ వారంలో 2000 కోట్లతోని 6 లేన్గా చేసే కార్యక్రమాన్ని కూడా ఈరోజు నేను గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటబడి దాన్ని సాధించడం జరిగింది. ఇంకా ముఖ్యమైన విషయం, నల్గొండ జిల్లాని నాగార్జున సాగర్ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ పూర్తి చేసిన ప్రాజెక్టు మళ్ళా మొదటిసారి లైనింగే కాదు, స్ట్రక్చర్లు ఖరాబ్ అయితే 2వసారి చెన్నారెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రపంచ బ్యాంక్ నిధులతో దాన్ని లైనింగ్ అన్ని కూడా చేయడం మీ అందరికీ తెలుసు. దానికి సమాంతరంగా 5 లక్షలు 4.5 లక్షల ఎకరం పెద్దగూరం మండలం మొదలుపెట్టుకొని దేవరకొండ కింద గుర్రంపూడి నుంచి నకరికల్ ఆయింటిపాల వరకు గ్రావిటీతోని 22 పంటలకు సాగర్ కాలువ కింద ఇట్లా పారుగంత ద్వారా పారించుకొని వ్యవసాయం చేస్తున్నాం. మా ఏఎంఆర్పి కింద 3 లక్షలకు ఓన్లీ చెరువులు నింపుకుంటాం. మేము చెరువులతో గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది, కాలువలతో నీళ్లు రావు అని ఆ రోజు ఇదే గ్రహించి నేను ఎప్పటికైనా పోయినసారి చూసినాం, కృష్ణాల పైన వర్షాలు లేకపోతే, శ్రీశైలం ఎండిపోతే, సాగర్లో లేకపోతే మొత్తం మా ఏఎంఆర్పి ఆయకట్ మొత్తం 3 లక్షల ఎకరాలు క్రాప్ హాలిడే అయింది. ఇది గ్రహించి 2005లో నేను కొట్లాడి, అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండే, జానారెడ్డి గారు హోమ్ మినిస్టర్గా మేము కొట్లాడి సాధించుకున్న సొరంగం ఈ దుర్మార్గుడు తెలంగాణ వచ్చిన తర్వాత 3000 కోట్లకి అయిపోయేదాన్ని పూర్తి చేసుకొని కూర్చుంటా అది ఇదని మాట్లాడి పక్కన పెడితే ఇవాళ మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మాకు సాగర్తో పాటు ఇది ప్రాజెక్టు పూర్తయితే మొత్తం 75% జిల్లా కవర్ అవుతుందని చెప్తే వెంటనే ఎన్ని వేల కోట్లైనా అదనంగా ఇస్తానని చెప్పి చెప్పడం, ఎల్లుండి క్యాబినెట్లో దానికి అదనంగా అయ్యే ఖర్చుని అందులో క్యాబినెట్లో పెడుతున్నాం. ఎల్లుండి ఉదయం ఎంపీలము, ఎమ్మెల్యేలము, మేము, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మన జిల్లా ఇరిగేషన్ మినిస్టర్ మన జిల్లాకెళ్ళే ఉండడం అదృష్టం. తప్పకుండా ఆ సొరంగాన్ని కూడా 2 సంవత్సరాలు పూర్తి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇంకా ఆలేరు పైన ఉన్న బెందమాల రిజర్వాయర్ ఆలేరుకి, బస్వాపూర్, భువనగిరికి ఆ 2 పూర్తి చేస్తానని కూడా ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేసిండు, బడ్జెట్ కూడా పెట్టిండు. ఈ విధంగా నల్గొండ జిల్లాని అగ్రికల్చర్ పరంగా, అలాగే డబుల్ రోడ్స్ మీరు చూడండి, ఇప్పటికీ 516 కోట్లు ఈ 6 నెలల్లోనే పెట్టాం. వచ్చే సంవత్సరం నల్గొండ జిల్లాలో అన్ని రోడ్లను కూడా నా ఆర్ఎండ్బి శాఖ ద్వారా ఎక్కువ నిధులు తీసుకొచ్చి
ప్రతి రోడ్డును కూడా డబుల్ రోడ్ చేసే కార్యక్రమం తీసుకుంటున్నాం. దాంతోపాటు నల్గొండ పాలిటెక్నిక్ ఇక్కడ ఒక స్కిల్ సెంటర్ న్యాక్ డిపార్ట్మెంట్ మా దగ్గరనే ఉన్నది, ఆర్ఎండ్బి శాఖది. మాకున్న నిధులకు వెళ్ళి 10 కోట్లతో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మిర్యాలగూడ టౌన్లో గతంలో నల్గొండ, కొడంగల్, అచ్చంపేట, మదిరలో పెట్టాం. ఇప్పుడు 5వ సెంటర్ ఇక్కడ పెట్టబోతున్నాం. ఇదేమో ఇక్కడ ఉన్న యువకులకు ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ చేసిన వాళ్ళకు కొన్ని స్కిల్నెస్ ఎలక్ట్రీషియన్ కానీ, మార్పులు కానీ ఇవన్నీ నేర్పాడు. ముఖ్యమంత్రి గారు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అనేది ఒక పెద్ద ఆలోచన. ముఖ్యమంత్రి గారికి ఈ 20 లక్షల మంది నిరుద్యోగులని డిగ్రీ, ఇంజనీరింగ్ చదివిన తర్వాత ఏదో ఒక రంగంలో వాళ్ళని నిష్ఠాతులు చేయాలి, ఎక్స్పర్ట్ చేయాలని చెప్పి ఆనంద్ మహేంద్ర లాంటి ఇండస్ట్రీని పెట్టి స్కిల్ యూనివర్సిటీని శంకుస్థాపన చేసుకున్నాం. 275 కోట్లతో వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది. ఎందుకు చెప్తున్నా అంటే ఎప్పుడైనా గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 10 ఏళ్ళు సెక్రటరీ రాలే. మా ముఖ్యమంత్రి 10 నెలల్లో 10 సార్లు ఆబ్సెంట్ కాలే. ప్రతిరోజు సెక్రటరీకి వస్తాడు. అది తేడా. 15 నెలల్లో 10 సార్లు రాలే. మా ముఖ్యమంత్రి 10 రోజులే ఆబ్సెంట్ అయ్యింది. ప్రతిరోజు సెక్రటరీ వస్తూ ఇవాళ ఆలోచన స్కిల్ యూనివర్సిటీ అని ముఖ్యమంత్రి గారు, మేము మంత్రివర్గ సభ్యులు, మా ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏ విధంగా తెలంగాణ ఇచ్చినామో యువకులకు నీళ్లు, నిధులు, నియామకాలు ఆ ట్యాగ్ లైన్ మీద మేము పోతున్నాం ముందుకు. తప్పకుండా నల్గొండని ఇవన్నీ ప్రాజెక్టు పూర్తి చేయడం. మిర్యాలగూడ లాంటి ఇండస్ట్రియల్ సిటీ, ఏషియాలోనే పెద్ద రైస్ ఇండస్ట్రీ ఉంది. వారికి సంబంధించిన మౌలిక వసతులు కానీ, ఇంకా రోడ్ల విషయంలో కానీ తప్పకుండా నల్గొండ జిల్లాని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి నల్గొండ అంటే బంగారు కొండలా చేయాలి. నా లక్ష్యం. అందుకనే ఇవాళ అమెరికా పోయి ఆ కంపెనీ వాళ్ళతో నీకు 42 కోట్లు ఇప్పిస్తాను. నేను 4 రోజుల కింద ముఖ్యమంత్రి గారు ఎప్పటికీ 42 కోట్లు రిలీజ్ చేసిండు. అంతకుముందు 50 కోట్లు రిలీజ్ చేసినాం. ఈ మాత్రం 7 లక్షల కోట్లు అప్లై చేసిండు. 2 లక్షల కోట్ల కాళేశ్వరం కట్టుడు అయిపోయింది, కూలిపోవడం అయిపోయింది. మేము 60 ఏళ్ల కింద కట్టిన సాగరం ఇప్పటికి గీత కూడా పడలే. ఆ రోజు టెక్నాలజీ లేదు. లేబర్తో రాళ్ళు మోసి డ్యామ్ కడితే ఒక గీత పడలే. 7 లక్షల కోట్లు ఎక్కడ పోయినట్టు? 3000 కోట్లు ఇస్తే ఆ దుర్మార్గుడు ఇవాళ మాకు 7 ఏళ్ళకి పోయినసారి కరువు వస్తే సాగర్కి వెళ్ళి నీళ్ళు వస్తున్నాయి కదా మాకు గ్రావిటీతో. అందుకనే పాపం తగిలింది. మా నల్గొండ జిల్లా ప్రజలకు పాపం తగిలింది. మా సొరంగమే కాదు, జిల్లాను మొత్తం ఎండబెట్టి దోపిడి దొంగల్లాగా ఎమ్మెల్యేలు, ఇక్కడ పనికిరాని ఎమ్మెల్యే ఉండే కబ్జాలు, రియల్ ఎస్టేట్ తప్ప ఆయనకు ఎప్పుడు ఆలోచన రాలే ఈ ఫ్లైఓవర్ కట్టాలని. ఇవాళ మా ఎమ్మెల్యే, ఎంపీ పట్టుబట్టి ఇవాళ నన్ను తీసుకొచ్చి 180 కోట్లతో శంకుస్థాపన చేసి వారం రోజుల్లో పనులు ప్రారంభిస్తున్నాం. ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా? 7 లక్షల కోట్లు అప్పు చేసిన ఇంతమంది చచ్చిపోతున్నారు ఫ్లైఓవర్ కట్టాలని. ఇక్కడ 320 కోట్లతోని అమృత్ స్కీమ్ ఎంపీ గారు కాగానే అప్పుడే ప్రపోజల్ ఉంటే వెంటబడి ఇటు రాష్ట్ర ప్రభుత్వం తరకి మాతోని అటు ఢిల్లీలో పడి ఇవాళ ఎస్టీపీ కానీ, వాటర్ ట్యాంకులు కానీ 20 MLD అంటే పెద్ద కెపాసిటీ ఉన్న వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ కడుతుంది. అందుకనే డెవలప్మెంట్, ప్రజాపాలన వచ్చింది. వచ్చే నెలలో రేషన్ కార్డ్స్, ఇందునమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమం కూడా ప్రారంభించబోతున్నాం. ఇప్పుడు 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ మీరందరికీ వస్తుంది కదా? మీ అందరికీ వస్తుందా? మీరు ఎప్పుడైనా ఊహించిందా? కేసీఆర్ ఎప్పుడైనా ఆలోచన చేసిందా? 1200 కోట్లు, 1200 రూపాయలు అని 500 ఇస్తున్నాం. కరెంటు బిల్లు 200 యూనిట్లు అన్నాం. అందరికి 0 బిల్లు వస్తుంది లక్షల మందికి. అంటే చిన్న చిన్న ఈ పేదవానికి కోసం పనికొచ్చే కార్యక్రమాలతో పాటు యూత్కి సంబంధించి స్కిల్ యూనివర్సిటీ పెడుతున్నాం. ఎందుకు చెప్తున్నా అంటే మిర్యాల కూడా యాదాది ప్లాంట్కి వచ్చినాం, మధ్యలో ఒకసారి వచ్చినాం. కానీ మా గవర్నమెంట్ చేసే శాంపుల్ కార్యక్రమాలు. ఇంకా రెండవది, నిన్న కేటీఆర్ అనే బచ్చగాడు మళ్ళా మాట్లాడి ఎప్పటికైనా రాహుల్ గాంధీ, రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీసి గాంధీ భవన్ పంపిస్తారంట ఆయన మనవాడు. మీకు కేటీఆర్ నిన్న కాక మొన్న చెంపమే కొట్టినట్టు 9 స్థానాలలో 3వ ప్లేసు, 7 స్థానాలలో డిపాజిట్ పోతే ఇంకా నువ్వు మళ్ళీ అధికారంకి వస్తాను మాట్లాడుతున్నావు అంటే నీకు కొంచెం ఆరోగ్యం కూడా డౌట్ వస్తుంది నాకు. ఎందుకంటే అంత 10 ఏళ్ళ అధికారం ఉన్నాడు వాడన్నా 16 స్థానాలు పోతే 3వ ప్లేస్కి వస్తారు వాడన్నా 7 స్థానాలు డిపాజిట్ పోతానంటే ఎంత చెత్త పరిపాలన అందించారు. దోసుకుని మొత్తం ఎమ్మెల్యేలు
మంత్రులు ఫస్ట్ కిరాయి లేని జగదీశ్వర రెడ్డి కూడా ఇలా 1000 కోట్లకు ఉన్నాడు. వాళ్ళ ఆస్తుల లెక్కలన్నీ మా దగ్గర ఉన్నాయి. అని మేము ఎక్కువ దృష్టి అంతా ఈ స్కీమ్స్ యాదాద్రి ప్లాంట్ 4 ఏళ్ల కింద కంప్లీట్ కావాలి. మన వచ్చి రివ్యూ చేసినాం. 800 మెగావాట్స్ ఈ డిసెంబర్లో ప్రజలకు అందుబాటులో తెస్తున్నాం. మార్చి నాటికి మొత్తం టోటల్ 4000 మెగావాట్ చేయాలని మా గవర్నమెంట్ వచ్చినాక డబ్బులు రిలీజ్ చేసినాం. వడ్డీ విక్రమార్క గారు స్పెషల్గా ఇంటర్వ్యూ తీసుకొని ఎన్విరాన్మెంట్ పర్మిషన్ ఆగిపోతే దాని మీద ఎంటబడి ఫాలో అప్ చేసి దాన్ని తీసుకొచ్చి ఇవాళ డిసెంబర్లో ఒక ప్లాంట్, ఏప్రిల్ నాటికి టోటల్ ప్లాన్ కంప్లీట్ చేస్తాం. ఈరోజు రైస్ మిల్లర్స్ కూడా 30 టన్నులు స్వచ్ఛందంగా వచ్చి మహబూబాబాద్లో బాగా డ్యామేజ్ అయిందంటే మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, ఆ తర్వాత కోదాడ, హుజూర్నగర్ ఆ ప్రాంతాలకు 30 టన్నుల రైస్ ఇచ్చినందుకు, అలాగే 8 లక్షల రూపాయలు ఎంఆర్ఓ ఆఫీస్కి ఇచ్చినందుకు వారికి కూడా ధన్యవాదాలు. ఇచ్చింది కాబట్టి దాన్ని మేము కోర్టుకు పోలేదు, వాళ్ళే కోర్టుకు పోయింది కాబట్టి దాన్ని మేము కామెంట్ చేయలేం. చట్టం తన పని తాను నేను చెప్పుడు వేరు. ఈ రోజు జడ్జిమెంట్ మీద కామెంట్ చేయకూడదు. చట్టం తన పని తాను చేసుకోబోతుంది. ఎందుకు జరిగింది, ఏం జరిగింది, నాకు ఉదయంకి వెళ్ళి 1 నిమిషం టైం లేదు. ఉదయం 4 గంటలకు లేచినా 6 గంటలకు రెడీ అయినా అప్పటికేం అవునండి. ఈ రోజు కోర్టు జడ్జిమెంట్ తోని అంటూ దాంట్లో న్యాయం ఏందో తెలిసిపోయింది కదా. ఈ రోజు కోర్టు కరెక్టే, ఇన్ని రోజులు మేము చెప్తుంది కరెక్టే అని కోర్టు జడ్జిమెంట్ ద్వారా ఈ రోజు ప్రజలకు స్పష్టమైపోయింది. అని కాదు నేను చెప్పినా, ఎంపీ గారు చెప్పినా ఒకటే. నాన్నోడి చెప్తుంది ఎంపీ గారు, మీ అందరూ కొన్ని గౌరవాలు పాటించాలి. మేము కోర్టు వాళ్ళు నేను కోర్టు జడ్జిమెంట్ నేను మంత్రి ఆదేశాలు జారీ చేయలేదు. పర్మిషన్ లేనప్పుడు సామాన్యులైనా ఎంత పెద్దోళ్ళైనా ఒక్కటే అని చెప్పి ఒక మీటింగ్ లో చెప్పినా, ఆ తర్వాత మర్చిపోయినా నాకు రీజనల్ రింగ్ రోడ్డు, ఈ హైదరాబాద్ విజయవాడ రోడ్డు, ఇంకా గ్రామాలలో డబల్ రోడ్లు ఏ విధంగా మారవాలని ఆ పని మీద ఉన్నా, ఆ పనితో పాటు నిత్యం తెలంగాణ నల్గొండ జిల్లాకి కార్యకర్తలు వస్తే చిన్న చిన్న పనుల కోసం దాని మీద బిజీ ఉన్నా. ఉదయంకి మధ్యాహ్నంకి వెళ్ళి మీరు జడ్జిమెంట్ వచ్చినట్టు ఎవరో చెప్పింది కానీ దాని మీద 1 నిమిషం నేను ఫోన్ మాట్లాడా, ఫోనే లేదు నాకు. అందుకనే మా ఎంపీ గారు చెప్పింది చట్టం తన పని తాను చేసుకోబోతుంది. వాళ్ళే కోర్టుకు పోయాను, కోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన నాకు కూడా ఇప్పుడు ఎంపీ గారు లోపల టీ తాగుతూ చెప్పింది. మంత్రి గారు ఆ రోజు ఆరోపణ చేయడం జరిగింది, తప్పు వీళ్ళది ఇది అంటే వాళ్ళు దాన్ని ఛాలెంజ్ చేసి వాళ్ళే కోర్టుకు పోయారు. దానికి మంత్రి గారి ఆరోపణలు నిజమని తెలుసుకుంటే ఈ రోజు కోర్టులో జడ్జిమెంట్ అది కాదు. నువ్వు మిర్యాలు కూడా ఇల్లు కట్టు, నువ్వు మున్సిపల్ పర్మిషన్ లేకుండా ఇల్లు కట్టుకుంటావు, మున్సిపాలిటీ కూలబడతా లేదా? మరి టీఆర్ఎస్ ఆఫీస్ పర్మిషన్ లేకుండా కట్టిందంట. ల్యాండ్ రాష్ట్రం మొత్తం అన్ని పార్టీ ల్యాండ్ పైసలు కట్టి నామినల్ 100 రూపాయలు, రూపాయి కేబినెట్ లో పెట్టి ఇచ్చిందంట. 900 కోట్ల రూపాయలు బ్యాంక్ డిపాజిట్లు ఉన్నాయి ఆ పార్టీకి. రూపాయికి తీసుకోవాల్సిన అవసరం ఏముంది? ప్రజల ఆస్తిని రూపాయి గదం పెట్టి ల్యాండ్ నామినల్ రేట్ మీద ల్యాండ్ అలాట్ చేసిండు. ల్యాండ్ వేరే బిల్డింగ్, నువ్వు ఇల్లు పూర్వం కట్టుకున్న పర్మిషన్ దేవుడు తెల్లారే మున్సిపాలిటీ కూలగొడతాడు. అది కాంగ్రెస్ ఆఫీస్ అయినా, టీఆర్ఎస్ ఆఫీస్ అయినా, బీజేపీ ఆఫీస్ అయినా చట్టం తన పని దాన్ని చేసుకుంటూ పోతుంటది. దాని కోర్టు వాళ్ళే వేరు. హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు, మనం ఉన్నత న్యాయస్థానం ఇచ్చినప్పుడు దాని నుంచి మీరు అడగొద్దు, మీరు చెప్పొద్దు. వాళ్ళ పని వాళ్ళ డైరెక్షన్ వచ్చినప్పుడు వాళ్ళు ఇచ్చిన డైరెక్షన్ ని ఆఫీసర్లు ఇంప్లిమెంట్ చేసుకోవడం అలా మా పాత్ర లేదు, నాకు సంబంధం లేదు. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnews@gmail.com ను సంప్రదించండి.